భగవద్గీత గీతామకరందం 2వ అధ్యాయం 17వ శ్లోకం. అవినాశితూ తద్విద్ధ ఏనా సర్పమిదం తతం వినాశమవ్యవ్యస్య న కచ్చిత్కృతుమర్హతి. ఓ అర్జున, ఈ సమస్త ప్రపంచమును ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశనరహితమై ఉన్నది ఎరుగుము. అవ్యము అగు అట్టి ఆత్మకు వినాశనము నెవడును కలుగజేయువాడు. సమస్త చరాచర వస్తువులను ఉదయాస్తమగు ఆత్మచేతను వ్యాపించబడి ఉన్నది. సర్వజీవులకు ఆత్మరూపమును తలంచి వాని ఎడల ప్రేమ, దయ, కరుణ కలిగించవలెను. భగవంతుడు ఆత్మ సమీపము నుండిచే ఏ కాలమునందు పాపం చేయరాదు. తన వాస్తవ్య రూపము అతని ఆత్మనెవ్వడు నశింపజేయజాలడు. కనుక సాధకుడు మహాధైర్యవంతుడై ఆనందమును నిరంతరము అట్టి ఆత్మను గూర్చి మనము చేయుతూ సాత్మా సంసిద్ధుడై ఉండవలెను. ఆత్మ ఎట్టిది, సమస్త ప్రపంచములకు వ్యాపించి ఉన్నది, నాశన రహితమైనది. అర్థాన్ని వినాశనం ఏమిటను. అంతవ్యస్త ఇమే దేహ నిత్యోత్కాస్త శరీరిణి అనాశీనో ప్రమేయస్యాం తస్మాద్యురస భారత. ఓ అర్జున, నిత్యము నాశనరహితుడు అప్రేమగు దేహి ఆత్మ యొక్క ఈ దేహమును నాశనవంతముగా చెప్పబడింది. ఆత్మయో శాశ్వతము. కాబట్టి ఆత్మను గురించి దేహమును గురించి శోకమును వదిలి నీవు యథార్థం చేయము. అస్తవ్యస్త కలవి. తాను దేహము దేహి, శరీరమునకు శరీరి. దేహమును నశించును, దేహాత్మను ఆత్మీయ. శరీరణ ఆత్మదూరము లేనప్పుడు శరీరమును వ్యాపింపచేయుచున్నాడని స్పష్టమవుతున్నది. శరీరం భావమును వీడి శరీర భావమును కలిగి ఉండవల్లని చెబుతున్నది. దుఃఖమును వీడి ధైర్యముతో నీ విద్యుక్త ధర్మమును ఆచరించమని భావం, జ్ఞానముతో కూడిన కర్మను ఆచరింపమని భగవానుడిచ్చట అర్జునుడికి హితబోధ చేయుచున్నాడు. దేహము యొక్క స్వభావం ఎట్టిది, అది నాశనరహితమే. దేహి ఆత్మ ఎట్టిది, నిత్యుడు, నాశనరహితుడు, ప్రేతుడు. యావీనం నేత్తివాంతరం యచ్చేవం నం మన్యతే హతం ఉభౌతౌన విజానీతో నాయం హంతిన హన్యతే. ఎవడి ఆత్మను చంపువానిగా నెరుగునో లేక ఎవడు చంపబడువానిగా భావించునో వారిరువురు వాస్తవమైన మెరిగిన వారు కాదు. యథార్థము ఈ ఆత్మను దేనిని గురించి చంపటలేదు, దేని చేతను చంపటబడలేదు. ఆత్మ చంపునాడు కాదు, కర్తవ్యము లేనియు తెలియచున్నది. కర్తవ్యతులను బుద్ధికేతన సూక్ష్మికి ఆత్మకు ఎరువు.